అవ్వా ఏం నోరే తల్లి, చెవులు గిల్లు మనబట్టినాయి. ఏం లొల్లి, ఏం మొరుడు అది? ఆగో ఆగో, ఆవాజ్ ఎత్తొద్దట. పక్కనున్నోళ్ళు సర్ది చెప్పినా ఉడింటలేదు. పోని అలా కొడుకు చెప్పినా ఇంటదేమో అనుకుంటే ఏం చేసిందో చూడుర్రి. ఇదెక్కడి మాసరా మావా, ఊకో మమ్మీ అని కొడుకు అన్నడో లేదో పళ్ళును ఒకటి వీకి నువ్వు మూసుకొని కూసోబే అనబట్టింది. దెబ్బకి ఆ కొడుకుని చూడుర్రి ఎట్లా నోరు తెరిచి షాక్ అయిందో. ఆ ఒక్క దెబ్బతో ఆగిందా అంటే ఆగలేదు అక్క, పల్ల చంపుతూనే ఉంది పాపం పిల్లగాన్ని. అయ్యో మేడం కొట్టకుర్రి అట్లా అంటే కూడా నా కొడుకు నా ఇష్టం అని పట్టింది వాళ్ళ మీదికి. దేవుడా, బస్సు రైళ్ళు అంటే ఏమన్నా అనొచ్చు కానీ ఆఖరికి విమానంలో కూడా సీట్ కోసం కొట్లాడుతుంది ఈ వీర మహిళ. ఎవ్వరు చెప్పినా చల్ తగ్గేదేలే అన్నట్టు కుత్కెళ్ళి నొయ్యంగా కొరుతుంది. కొడుకు సర్ది చెప్తేనేమో అస్సలు తగ్గేదిలే అన్నట్టు చేతులు నయంగా చూపింది పాపం ఆ పిల్లగాన్ని. విమానంలో అయితే బుక్ చేసే ఉంటాయి కదా ఎవరి సీట్లకి. మరి ఆమె సీట్ల ఇల్లు కూర్చురానా లేకుంటే నాకు నచ్చిన సీట్ల నేనే కూర్చుంటానా, మరి ఎందుకు వచ్చిన లొల్లో తెలియదు కానీ ఆఖరికి గాల్లబోయే విమానంలో కూడా సీట్ కోసం లొల్లి పెట్టి లేడీస్ థింగ్స్ని బయట పెట్టింది ఉత్తమురాలు. ఏందో ఏమో ఈమె ఇంత రచ్చ చేసినాక ఆగుతుందా ఇక? ఎవడో సెల్ ఫోన్ తీసి ఇసొంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదా అని ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టిండు. కాతమిగ ఇరుగ మరగ షేరింగ్లు అయ్యి కామెంట్ల వాన కురుస్తుంది ఆ వీడియోకు. ఆఖరికి ఆకాశంలో కూడా మన దేశ ఇజ్జత్ తీస్తున్నావు కదా తల్లి. భూమి మీద ఉన్నప్పుడు ఎట్లనో చెప్పింది వినరు, జర మొగుల మీద ఉన్నప్పుడు అయినా అవి కొట్లాటలు ఆపొచ్చు కదా. దండమమ్మ దూత మీకు అని చూసుకొని దమ్మొచ్చేదాకా నవ్వుతురి చూసిన నెటిజనాలు. ఏందో ఏమో కొందరు జయంగా అందరు ఆడోళ్ళు ఇజ్జత్ పోగొట్టింది కదా. ఏమంటారు లేడీస్?